ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ సింగపూర్ కు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశాఖ పర్యటనలో ఉన్నారు. గాయపడిన మార్క్ శంకర్ కు సింగపూర్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడడంపై సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అని చిరంజీవి తెలిపారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ మార్క్ శంకర్ కు గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే నారా లోకేష్ స్పందిస్తూ మార్క్ శంకర్ కు గాయాలు కావటం బాధాకరం. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకొని షాక్ కి గురయ్యాను. మార్క్ తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట సమయంలో పవన్ కళ్యాణ్ కుటుంబానికి ధైర్యం చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని లోకేష్ పేర్కొన్నారు. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి ధైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. పవన్ కుమారుడి ప్రమాదంపై బండి సంజయ్ స్పందించారు. మార్క్ శంకర్ కు గాయాలు కావటం బాధ కలిగించింది. త్వరగా కోలుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని బండి సంజయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అదే విధంగా ఈ ఘటనపై కేటీఆర్ స్పందిస్తూ మార్క్ శంకర్ గాయపడినట్లు తెలుసుకొని దిగ్భ్రాంతి చెందాం. ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అని కేటీఆర్ ట్వీట్ చేశారు. సింగపూర్ లోని పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి ధైర్యం చేకూరాలని, ఆ చిన్నారి త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.